కృష్ణ, ఏంటి కృష్ణ, అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చిందా? అవును రవి, ఇప్పుడే కాన్షియస్లోకి వచ్చారమ్మ. ప్రమాదం ఏం లేదు కదా? డాక్టర్ గారు ప్రమాదమేం లేదని చెప్పారు, కానీ ప్రస్తుతం అమ్మ మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదు రవి. మేమిద్దరం తప్పు చేశామని తనలో తానే కృంగిపోతుంది. దానివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం జరిగింది కృష్ణ? నీకు నువ్వే ఏదో దుర్బుద్ధితో పారిపోయి ఇప్పుడు ఇలా మా అమ్మాయిల్ని నిందిస్తున్నావా? ఏంటమ్మా ఏమంటున్నావు? మా అబ్బాయి దుర్బుద్ధి, మీ అమ్మాయిలు మంచివాళ్ళ? చాలు చాలే చెప్పొచ్చావు. ఇంతకు ముందే ఒకటితో బాగా తిరిగింది, అది మీకు తెలియదనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు నిప్పు. అవునవును, ఎంత పెద్ద నిప్పో తమరే చూడండి. ఇదిగో మీరే చూడండి. వద్దు, నన్ను అలా పిలవద్దు. వెళ్ళిపోమ్మను, వీళ్ళని బయటికి వెళ్ళిపోమను శిఖర. వద్దు వద్దు, వెళ్ళండి వెళ్ళండి. వద్దు వద్దు, నా కళ్ళ ముందు ఉంచొద్దు, ఉంచొద్దు, తీసుకెళ్ళిపో. అది రవి జరిగింది. అమ్మ మా ఇద్దరిని చూస్తేనే భరించడం లేదు, నేరస్తులను చూస్తున్నట్టు చూస్తుంది. ఏంటి కృష్ణ, ఇందులో మీరు చేసిన తప్పే ఉంది. ఆంటీ అనవసరంగా ఏదేదో ఆలోచిస్తూ మనసుకి ఓవర్లోడ్ తీసుకుంటున్నారు. ఇదంతా కేవలం ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే జరుగుతుంది. ఆంటీకి తెలియాల్సినవి తెలిస్తే, కాదు అర్థమయ్యేలా చెప్తే అన్ని సమస్యలు సెట్ అవుతాయి. అది నేను చూసుకుంటాను. వెళ్ళి ఆంటీతో మాట్లాడొస్తాను. హలో డాక్టర్. హలో, మీరా? రాణమ్మ గారు మాకు చాలా కావాల్సిన వాళ్ళు డాక్టర్. ఓ అవునా? ఒకసారి ఆవిడ్ని కలిసి మాట్లాడాలి సార్. బట్ సార్, ఆవిడ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినప్పటికీ ఇందాక వాళ్ళ అమ్మాయి విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయ్యారంట. దాంతో బీపీ లెవెల్స్ చాలా పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఆవిడని డిస్టర్బ్ చేయకుండా ఉండడం మంచిది. ఇట్స్ ఓకే డాక్టర్. కండిషన్ ఎలా ఉందో చెప్పారు కదా, ఆవిడేమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మాట్లాడతాను. అలాగే, వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్.
ఆంటీ రవి, ఎలా ఉన్నారు ఆంటీ? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకే కదా? ఏం చెప్పమంటావు బాబు? ఈ ప్రాణం పోకుండా ఎందుకు ఇంకా మిగిలిందా అని బాధగా ఉంది. ఆంటీ ఏంటా మాటలు? మీరు అనవసరంగా ఏదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నారేంటి? మీ గురించి మీ అమ్మాయిలు ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? మీ పిల్లలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాంటిది వాళ్ళ మూలంగానే మీకు గుండెపోటు రావడం సమంజసం అంటారా చెప్పండి? ఏం చెయ్యను బాబు, అంతా నా కర్మ. పుట్టిన క్షణం నుండి ఏ రోజు ఎవరికి ఏ లోటు రానివ్వలేదు. పక్షి రెక్కల కింద దాచి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు నా బిడ్డల్ని కూడా ఈ గుండె గదుల్లో దాచి కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా చూసుకున్నాను. కానీ దాని ఫలితంగా విష్ణు కృష్ణలు ఇప్పుడు ఏం చేశారు రవి? 10 మందిలో నన్ను తలెత్తుకోకుండా చేశారు. విష్ణు ఎవరినో ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవటానికి సిద్ధపడిపోయింది. నేను పిచ్చిదాన్లా దాని పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నా కూడా ఒక్క మాట కూడా ఇలా నేను ప్రేమించాను, గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకున్నానని చెప్పలేదు. కన్న తల్లిని ఇంతలా మోసం చెయ్యాలని ఎలా అనుకుంది రవి? నేను తనకిష్టం లేని పెళ్లి చేసి దాని గొంతు కోసే కసాయిదాన్ని అనుకుందా? నాకెందుకు దాని ప్రేమ సంగతి చెప్పలేదు? తీరా పెళ్లి పీటల వరకు వచ్చాక పాపం వరుణ్ణి కిడ్నాప్ చేయించి పెళ్లిని ఆపే ప్రయత్నం చేసింది. అలా ఎవరైనా చేస్తారా? అసలు ఇదంతా అది ఎందుకు చెయ్యాలి? నేను అమ్మనే కదా రవి, దాని బ్రతుకు బాగుండాలనే కదా నేను కోరుకునేది. మరి నన్నెందుకు పరాయిదాన్లా చూసి 10 మందిలో పిచ్చిదాన్లా నిలబెట్టింది? ఆంటీ ప్లీజ్, మీరు మీ విష్ణు గురించి అనుకున్నది ఏదీ నిజం కాదు. మిమ్మల్ని మోసం చేయాలనుకున్నది మీ అమ్మాయి కాదు, అది వేరే వాళ్ళు. బాబు రవి, అవునాంటీ, మీరు విష్ణుని కృష్ణని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు చూసిన వీడియోలో విష్ణు తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ ఎందుకు తను ఆ పెళ్లి చేసుకోలేదు? ఎందుకు తన జీవితాన్ని ఈరోజు ప్రశ్నార్థకంగా మార్చుకొని మీ ముందు దోషిగా నిలబడిపోయింది? ఇదేమి మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు? మోసం చేసింది అంటున్నారు. విష్ణు నిజంగా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే పెళ్లి పీటల మీదే ప్రేమించిన వాడిని విడిచి అమ్మ కోసం తిరిగి వచ్చేసేది కాదా ఆంటీ? అసలేం జరిగిందంటే
ఇదాంటి అసలు జరిగిన విషయం. రవి, నువ్వు చెప్తుంది అవునా ఆంటీ? అదంతా నిజమే. మీ అమ్మాయిలు మిమ్మల్ని మోసం చేయలేదు. ఆ వరుణ్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పి తన ప్రేమను గెలిపించుకోవాలనే విష్ణు ఇంతకాలం ఎదురు చూసింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదా ఆంటీ? మీరా వరుణ్ గాడు చేసిన మ్యానిపులేషన్కి పడిపోయి వాణ్ణి మీరు మంచివాడిగా నమ్మేశారు. దీంతో విష్ణు కృష్ణలకి ఎలా మీతో నిజం చెప్పి ఒప్పించాలో తెలియకుండా పోయింది. రకరకాలుగా ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేశారు గాని మీతో ఒక నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఒకవేళ చెప్తే మళ్ళీ మీకేమవుతుందో అనే భయంతో వాళ్ళు తమలో తామే ఎంతో నరకం అనుభవించారాంటీ. ఆంటీ, చెప్పు వరుణ్, వచ్చేసావా? వచ్చాను శిఖర. కూడా తాలిబొట్టు కూడా తీసుకొచ్చాను. వెరీ గుడ్. నువ్వు వచ్చి డ్రామా మొదలుపెట్టు. ఆ డ్రామా రక్తి కట్టేలా నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఓకే శిఖర. జాగ్రత్తగా పర్ఫామ్ చేయి. తేడా వచ్చిందో తెగి ఎక్కడో పడతావు. చూస్తావు కదా శిఖర, కాసేపట్లో నా హావభావాలతో హాస్పిటల్ అల్లకల్లోలమైపోతుంది. నా నటన చూసి అత్తయ్య అలా అలా ఫ్లాట్ అయిపోయి, అల్లుడు ఇదిగో నా కూతురు, తాళి కట్టి దాని జీవితం సర్వనాశనం చేసేయని విష్ణు చేతిని నా చేతిలో పెట్టేస్తుంది. ఆశీర్వాదం ఇచ్చేస్తుంది. ఆ తర్వాత సోది చెప్పకుండా స్టోరీలోకి రా. నువ్వు నీ వెధవ బిల్డప్. ఓకే, నా నట విశ్వరూపం వీళ్ళకింకా తెలీదు. చూపిస్తా. విన్నారు కదా, అది అక్కడ పరిస్థితి. ఏం చెప్పినా అర్థం చేసుకునేలా లేరిప్పుడు. ఎప్పటికీ క్షమించినాను అంటున్నారు. మీతో మాట మాట్లాడడానికి కూడా ఆంటీ ఇష్టపడటం లేదు. రవి గారు, అమ్మ కోసమే కదా మేం ప్రతి క్షణం ఆలోచించేది.
ఇదంతా చేసింది కూడా అమ్మ గురించే కదా. ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మే మాకు లోకం రవి గారు. అవును రవి, అమ్మని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేని మేము అమ్మతో మాట్లాడకుండా, అమ్మ ప్రేమని పొందకుండా ఎలా ఉంటాం రవి? అసలు అమ్మ మా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదంటే ఆ మాట తలుచుకుంటే గుండె పగిలిపోతున్నంత బాధగా ఉంది రవి. అమ్మని పరిస్థితుల్లో చూడటమే మా వల్ల కావడం లేదు. అలాంటిది అమ్మ మా మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదంటే మేమెలా బతికేది? విష్ణు, మీరు మీ అమ్మగారిని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆవిడ మనసులో కూడా మీ స్థానం గుప్పెడంత ఎక్కువే ఉంటుంది. అందుకే కదా మీ మీద ఆవిడ ఇంత కోపాన్ని చూపించగలుగుతున్నారు. అయినా ఈ కోపం శాశ్వతంగా ఉండిపోతుందని ఎలా అనుకుంటున్నారు? తామరాకు మీద నీటి బొట్టులాగే అమ్మ కోపం కూడా నిలవదు. అపార్థం చేసుకున్న మనసే అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకునే మనసునే అమ్మ మనసు అంటారు. ఏంటి కృష్ణ, నువ్వు కూడా? అసలు ఇది నువ్వేనా? అప్పుడప్పుడు నాకే ధైర్యం చెప్పగల నువ్వు ఇలా అయిపోవడం ఏంటి? సమస్య వచ్చింది, సో వాట్? ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. సమాధానం లేకుండా ఏ ప్రశ్న ఊపిరి పోసుకోదు. అసలు దానికి డేట్ ఆఫ్ బర్తే ఉండదు. ఇంతవరకు మీ చుట్టూ ఎవరికి ప్రాబ్లం వచ్చినా చకచక క్లియర్ చేయడానికి పరిగెత్తేదానివి కదా. ఇప్పుడు డైరెక్ట్గా నీకే ప్రాబ్లం వచ్చేసరికి ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి? ఆఫ్టర్ ఆల్ సమస్యే కదా, సాల్వ్ చేయి. నీతో అవుతుంది. నీకు నేనున్నాను. ధైర్యంగా ముందుకు నడువు కృష్ణ. నీ వెనక నేనున్నాను. అర్థమైందా? కృష్ణ, మీరే తప్పు చేయలేదని మీ మనసుకు తెలిసినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మ మిమ్మల్ని అర్థం చేసుకునే వరకు మీరే అమ్మను అర్థం చేసుకుంటూ ఆ గుండెకి కాపలాగా ఉండండి. అమ్మకేమీ అవ్వదు. ఆవిడ మీకెప్పటికీ దూరం అవ్వదు. మీరు ధైర్యంగా ఉండండి. తప్పు చేసిన వాళ్ళే తలదించుకోవాలి, మీరు కాదు. ఎక్స్క్యూజ్ మీ. మావయ్య గారు నమస్కారం. బాబు వరుణ్,